పొన్నూరు ఎక్కడ, మాటూరు ఎక్కడ? మాటూరు నుంచి ఒక సహోదరిని ఇప్పుడు తీసుకొస్తే సహోదరి సాక్ష్యం చెప్పారు. మనుషులు తీసుకురాగలుగుతారండి? తీసుకురాలేరు. సేవకులు తీసుకురాగలుగుతారా? సేవకులు తీసుకురాలేరు. యేసయ్య మాట తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఈ స్థలానికి ఎందుకు తీసుకొని వచ్చాడు దేవుడు? ఆయన ఈ స్థలములో నిన్ను నన్ను దర్శించుటకు. ఆమెన్, ఆమెన్ చెప్దాం గట్టిగా. దేవుడు దర్శిస్తే ఒక మనిషి చరిత్ర ఎలా మార్చబడుతుంది? దేవుడు దర్శించకపోతే ఒక మనిషి చరిత్ర ఎలా ఉంటుందంటే, పాపములోను, లోకములోను, శపించబడిన అనుభవాలను, దరిద్రతలోను, శాపంలోను మనిషి జీవితం కొట్టుబిట్లాడిపోతూ ఉంటుంది. దేవుడు ఒక మనిషిని దర్శించకపోతే మనిషి కన్నీల మధ్య కాపురం చేయాల్సిన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. దేవుడు ఒక మనిషితో మాట్లాడకపోతే ఆ మనిషి జీవితం చేదుగా మార్చబడుతుంది. అయితే ప్రభు, నా దేవుడు ఎందుకు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు? దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితంలో ఏమి కార్యాలు చేయబోతున్నాడు? ప్రభు నిన్ను దర్శించి ఉన్నాడు. ప్రభు చేయబోతున్న ప్రతి కార్యం నీ పట్ల నెరవేర్చబడుతుంది. విశ్వసించిన వారు గట్టిగా చెప్పండి. దేవుడు నన్ను పునరుద్ధానపు ఆరాధన, సంవత్సరము ముగింపు ఆరాధనలో ప్రభు నన్ను దర్శించి ఉన్నాడు. ప్రభు నా పిల్లలను దర్శించి ఉన్నాడు. మీరు చెప్పాలి, ఇప్పుడు నాతో చెప్పాలి. యేసయ్య చెప్పు, ఈ చివరి ముగింపు ఆదివారపు ఆరాధనలో మీరు నన్ను దర్శించినందుకు స్తోత్రం. పెద్ద చెప్పు, మీరు నన్ను దర్శించినందుకు స్తోత్రం అని చెప్పండి పెద్దగా. మీరు నన్ను దర్శించినందుకు స్తోత్రం. దర్శించటం అంటే మిమ్మల్ని కలుసుకోవటము. ఒక మనిషిని కలుసుకుంటే కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. ఒక మనిషితో యేసయ్య కలుసుకుంటే ఆ మనిషి స్థితి గతి మార్చబడుతుంది. ఆమేన్. గడిగాలి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడంటే అంత ప్రేమిస్తున్నాడండి. తప్పనిసరిగా దేవుడు ఎందుకనో ఈ చివరి ఆదివార ఆరాధనలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని దర్శించుదును. ఎందుకు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆయన పలికిన శుభవచనాలు నీ పట్ల నెరవేర్చబడును గాక. అటు చప్పట్లో దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ముగింపులో, ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు పలికిన ప్రతి శుభవచనం, ప్రతి శుభవచనం, ప్రతి శుభవచనం, ప్రతి వాగ్దానం నీ పట్ల ప్రభు నెరవేర్చబోతున్నాడు. నేను మిమ్మల్ని దర్శించును. మీరు అల్లు చెప్తే పెద్దగా చెప్పాలి. తాళం రాగానికి తాళం లేదానికి ఎలా ఉంటుంది? వాళ్ళు అల్లి చెప్పండి, మీరెందుకు చెప్పట్లేదు? మరి ఇప్పుడైనా తాళం కొట్టే అందరూ కలిసి అల్లి చెప్పినట్లు ఒకేసారి నేను చెప్పినప్పుడు మీరు అల్లి చెప్పాలి. దేవునికి స్తోత్రం. యెహోవా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. యెహోవా మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. యెహోవా మీకు శుభవచనాలు పలకబోతున్నాడు. ఈ సంవత్సరం ముగింపులో శుభ కార్యములతో పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఆయనను దర్శించి చేయబోతున్నాడు. గట్టో చప్పట్లు హుషారుగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. యెహోవా నిన్ను దర్శించబోతున్నాడు. నీ రోగాన్ని చూసి నిన్ను దర్శించబోతున్నాడు. నీ సమస్యను చూసి నిన్ను దర్శించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. బైబిల్ ఎవరిని దేవుడు దర్శించాడు? ఒక దేవుడు నన్ను దర్శించలేదు, దేవుడు మాకు ఆహారం పెట్టలేదు, దేవుడు మమ్మల్ని కరువుతో చంపుతున్నాడు, దేవుడు మమ్మల్ని సమస్యలతో చంపుతున్నాడని ఆ తల్లి ఏం చేసిందంటే, 2 కుమారులను తీసుకొని, తన భర్తను తీసుకొని ఆమె ఎక్కడికి బయలుదేరి వెళ్ళింది తెలుసండి? యూదా బెత్తెలను విడిచిపెట్టి మోయాబు దేశానికి బయలుదేరి వెళ్ళింది. ఎక్కడికి బయలుదేరి తెలుసండి? యోదా బెత్లెహేమ్ అంటే ఏమిటి? యోధ అంటే స్తుతి. ఆమేన్. చెప్పాలి గట్టిగా మీరందరూ. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ నీకు రొట్టెలు సమృద్ధిగా దొరుకుతాయి.
మీరు హుషారుగా లేరు. ఉపవాసం ఉంది, ఖచ్చితంగా మేము ఉపవాసం 3 రోజులు ఉన్న వాళ్ళు నిక్కచ్చిగా చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు పురుషుల్లో కూడా ఖచ్చితంగా మేము ఉన్నాం అన్నాడు. ముందుకు సర్దుకోండి. స్త్రీలు కొంచెం ముందుకు రండి. వెనక్కి ఎందుకు ఉంటారు? వెనకుండా కాకండి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. మనం అంతా చేతులు పెద్ద హుషారుగా చెప్దాం, పెద్దకు చెప్దాం. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉంది. ఎంతమంది కరెక్ట్గా చెప్పండి. 1 2 3 ముగ్గురేనా? సరే అండి. మీరు ఉపవాసం మీ కొరకు మేము అందరం ఉన్నాం. మీరు 3 రోజులు ఉపవాసం లేని వాళ్ళ కొరకు మేము ఉన్నాం. ఎందుకు? మరలా 2020 సంవత్సరం దేవుడు మీకు ఆ క్షేమకరమైన ప్రయాణాన్ని ప్రభు సిద్ధపరచుటకు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆమె ఏం చెప్తుందంటే, దేవుడు నన్ను దర్శించలేదు. యోధ అంటే స్తుతించే అనుభవం, బెత్లెహేం అంటే రొట్టెల విల్లు. రొట్టెలు సమృద్ధిగా దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? రొట్టెలు సమృద్ధిగా రొట్టెలు తినవచ్చు. ఆమేన్. యోధ అంటే స్తుతించే అనుభవం. స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఎల్లడవుతుంది. ఆమె చెప్ప గట్టిగా. స్తుతి ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుని మహిమ ఎల్లడదు, కానీ సైతాను కార్యాలు ఉంటాయి. సాతానుకు సంబంధించిన కార్యాలు ప్రత్యక్షమవుతాయి. యోధ బెత్లెహేం అంటే దేవుడు కొన్ని మనుషుల జీవితంలో కొన్ని పరీక్షలు ప్రభు ఆజ్ఞాపిస్తాడు. వినాలి. దేవుడు కొన్ని పరీక్షలు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆ పరీక్షలు మనం నెగ్గేవారిగా ఉండాలి. లేదు సాతాను ద్వారా కొన్ని శోధనల ద్వారా కొన్ని పరీక్షలు మనకు వస్తాయి. ఆ పరీక్షలు నాకెందుకు రావాలి, ఆ శోధనలు నాకెందుకు రావాలి, ఆ ఇబ్బందులు నాకెందుకు రావాలి అనటానికి నువ్వెవరు, నేనెవరిని? దేవుడు మనం పరీక్షించేటప్పుడు ఆ పరీక్ష పీరియడ్లో మనం ఆ పరీక్షలో నెగ్గాలి. ఆమేన్. ఆ పరీక్షలో నెగ్గుట్టుకు నీకు కావాల్సినది ఏమిటి? డబ్బు కాదు, కావాల్సింది తెలివి కాదు, కావాల్సింది ధనము కాదు, కావాల్సింది ఏమిటంటే విశ్వాసము, నిరీక్షణ, స్తుతి నీకు అవసరమై ఉన్నది. ఆమె చెప్ప చేతులు చాబొషారుగా. నువ్వు చేతులు ఎత్తావంటే నీకు జయము కలుగుతుంది. ఆమేన్. నువ్వు చేయి దించావంటే మనకు అపజయం కలుగుతుంది. కొన్ని పరీక్షలు దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. యోధ బెత్లెహేములో కరువు వచ్చిందని, శరీర సంబంధమైన కరువు వచ్చిందని ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశానికి తనకిచ్చిన 2 బిడ్డలను తీసుకొని, భర్తను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడ ఆహారము లేదని. యోధ బెత్లెహేం ఏం లేదండి, ఆహారం లేదు. కరువు సంభవించిందని, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇబ్బంది కలిగిందని, శ్రమ వచ్చిందని మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, యోధ బెత్లెహేం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశంలోకి వెళ్ళింది. అయితే అక్కడ మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత తనకు సమృద్ధిగానే ఆహారం అంద ఉండటానికి మంచి సౌకర్యాలు ఉన్నా కానీ తనకిచ్చిన 2 కుమారులను పోగొట్టుకుంది, ప్రాణాలు కోల్పోయింది. తనకిచ్చిన 2 కుమారులు భర్తను కోల్పోయింది, 3 ప్రాణాలు కోల్పోయింది. వెళ్ళేటప్పుడు యోధ బెత్లెహేం చెల్లేటప్పుడు సజీవులుగానే వెళ్ళారు. మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత 3 సమాధులు చేయబడ్డాయి. ఆ తల్లి చలించిపోయింది. మేము యోధ బెత్లెహేం ఉన్నప్పుడు 4 కాపాడబడ్డాం, సజీవులుగా ఉన్నాము. తిండి లేకపోయినా, బలము లేకపోయినా, శక్తి లేకపోయినా బ్రతికి ఉన్నాం. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాము. ఈ రోజున భూమిని చూడగలుగుతున్నాం, ఈ రోజున మనిషితో మాట్లాడగలుగుతున్నాం, ఈ రోజున దేవుని ఆరాధించగలుగుతున్నాం, ఈ రోజున మన కార్యాలు నెరవేర్చుకుంటున్నాం. కేవలం దేవుడు నిన్ను నన్ను సజీవుడిగా బ్రతికి ఉంచాడు. నీ యొక్క ప్రాణాన్ని యెహోవా జీవమోటలో కట్టి ఉన్నాడు. కట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. నీ ఇంట్లో నీ పిల్లలు బ్రతికి ఉన్నారు, నీ ఇంట్లో నీ భార్య బ్రతుకుంది, నీ ఇంట్లో నీ భర్త బ్రతుకున్నాడు, నీ బంధువులు బ్రతుకున్నారు, నీ స్నేహితులు బ్రతుకున్నారు, నీ రక్త సంబంధులు కూడా బ్రతికి ఉన్నారు. ఆమేన్.
సజీవులుగా మనం బ్రతికి ఉన్నామండి. చూడండి, ఇప్పుడు పావనక్క ఇంట్లో తన యజమాని చచ్చిపోతే ఆ ఇంట్లో ఎంత బాధమండి చెప్పండి. వాళ్ళ తప్పుడు దాకా ఉన్న వ్యక్తి, అప్పుడు దాకా వాళ్ళతో కలిసి ఉన్న వ్యక్తి, అప్పుడు దాకా పని బాటలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కోల్పోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధో. అయితే దేవుడు నిన్ను సంవత్సరం ముగింపు కూడా ప్రభు నిన్ను నన్ను ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. అయితే ఇప్పుడు ఆ ముగ్గురును కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. అయితే దేవుడు వినండి, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే కూర్చోటం, ఎప్పుడైతే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటామో, దేవుడు తన యొద్ద కనిపెట్టుకున్న వారికి మేలు చేస్తాడు. ఆమని చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడు? యూదా పెద్దలను విడిచిపెట్టాడా? యూదా పెద్దల పరిస్థితుల్లో ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు. మనుషులు మనల్ని విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడు. మొన్న ఒకళ్ళు సైతాను వల్ల బాగా దూరింది. వినాలి మీరు, దేవుని కార్యాలు ఉన్నప్పుడు సైతాను కూడా పక్కనే ఉంటాడు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారట పోలీసులకి. ఏమండి, వాళ్ళు బాగా సౌండ్ పెడుతుందని కంప్లైంట్ ఇచ్చారంట. పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ ఉపవాస ప్రార్థన ఎప్పుడు? మొదటి రోజు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత, మీరేనండి పాస్టర్ అని నేనే అని అయిపోయింది కదా, బయటికి వెళ్ళి నుంచున్నా. వాళ్ళు అన్నారు, పక్క లైన్లు అడిగామండి, మీరు టైం మెయింటైన్ చేస్తారు, మీరు సౌండ్ కూడా ఎక్కువ పెట్టరని చెప్పారండి. ఆ పక్క లైన్లు, ఆ గాడిద లైన్ బజార్లో చెప్పారండి, అయినా మాకు కొంచెం డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నామండి అన్నారు. అయిపోయింది కండి సారు అని చెప్పినారు. అప్పుడు ఆయన అన్నాడు, పోలీసు పాస్టర్ గారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు అర్థమవుతుంది, మీరు ఎలా సౌండ్ పెడతారో ఎలా పెట్టరో మాకు తెలిసిపోయిందిలేండి, ఇంకా మేమేం మాట్లాడము నిన్ను అని నా పక్కన నుంచొని పోలీసు ఫోటో కొట్టుకుని వెళ్ళిపోయాడు. అర్థమైద్ది మనం ఎలాంటి వాళ్ళమో, లోకస్తులకు కూడా అర్థమైద్ది దేవుని నీతో ఉన్నప్పుడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తుతి యాగం అర్పించువాడు, దేవుని నామమును మహిమపరచువాడు. హల్లెలూయా. దేవుడు వదిలిపెడతాడండి, మనల్ని ఎప్పటికి వదిలిపెట్టడు. దేవుడు మరలా పట్టణాన్ని, యూదా బెత్లెహేముని దర్శించిన. చదవండి ఆ వాక్యం, రూతు గ్రంథం. ఆమేన్. వారికి ఆహారం ఇచ్చుటకు ప్రభు వారిని దర్శించెను. ఈ శుభవచనం ఏమిటో తెలిసే? సంవత్సరం ముగింపులో నా దేవుడు మీకు ఆహారం ఇచ్చుటకు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కోర్టు మీ పిల్లలను దర్శించబోతున్నాడు. సమృద్ధిని ఇచ్చుటకు, ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చుటకు, భూ సంబంధమైన ఆహారం ఇచ్చుటకు, తరగని ఐశ్వర్యం ఇచ్చుటకు యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను దర్శించునుగాక. మీ జీవితంలో ఉన్న కొరతలు కాల్చబడును గాక. కరువు అనే దురాత్మన దేవుడు ఇక్కడ నుంచి పారదోలబోతున్నాడు. మీ అంతరంగములను కరువు అనే దురాత్మను కాల్చివేయబోతున్నాడు. కరువు తొలగిపోవును గాక. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఏడు రూపుల దర్శిస్తున్నాడు. ఒక్క రూపుల పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తుండగా మీకున్న కరువు తొలగిపోవును గాక, సమృద్ధితో నింపబడుదురు గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా అదుగో యూదా బెత్లెహేమును దర్శించినట్లుగా నీ జీవితాన్ని దర్శించి ఉన్నాడు. ఎందుకు దేవుడు దర్శిస్తున్నాడు? ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు నీతో సమీపించి మాట్లాడుతున్నా? నీకు సమృద్ధి ఆహారం ఇవ్వుటకు. ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. నా దేవుడు మీకు సమృద్ధి ఆహారం ఇవ్వబోతున్నాడు. ఇక మీరు ఆహారం గురించి దిగులు పడవద్దు. కరువులు మీ జీవితంలో రావు. యేసయ్య శుభవచనంలో పలుకుతున్నాడు. ఆమెన్ చెప్పగట్టిగా, ఆమెన్ చెప్పగట్టిగా. కరువు అనే జబ్బును కాల్చివేయబోతున్నాడు. కరువు కరువు కరువు, కొరతలు వాటన్నిటిని ప్రభు తీసివేయబోతున్నాడు.
అందుకని ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఆ యూదా బెత్లెహేమును దర్శించినట్లుగా నిన్ను దర్శించుచున్నాడు, నీకు ఆహారం ఇస్తాడు. అది ఏ ఆహారము? ఏ ఆహారం ఇస్తాడు? చదవండి, కీర్తనల గ్రంథం ఒక చిన్న మాట ధ్యానం చేసుకుందాం. చేతులు మీరు గట్టిగా అల్లి చెప్పాలి, మీరు పెద్దగా చెప్తే మంచిది. శ్రేష్టమైన ఆహారము మంచి గోధుమలతో నేను పోషించేదను. ఉంది కదండి, 107వ కీర్తన అనుకుంటా. 107. శ్రేష్టమైన ఆహారం నేను మీకు ఇచ్చేదను, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని పోషించేదను. చూడండి ఆ వాక్యం ఎక్కడుంది? 81వ కీర్తన, 81వ కీర్తన 16వ వచనం. ఆమేన్. శ్రేష్టమైన గోధుమలు ఇచ్చి దేవుడు నిన్ను పోషిస్తాడు. కొండ తేనెతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. కొండ తేనెతో ప్రభు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. యెహోవా నిన్ను దర్శించి ఉన్నాడు, నీ గుమ్మాన్ని దర్శించి ఉన్నాడు, నీ ఇంటిని దర్శించి ఉన్నాడు, నీ వ్యాపారం దర్శించి ఉన్నాడు, నీ ఆత్మీయస్థితిని దర్శించి ఉన్నాడు. చెప్పు ఆమెన్, చెప్పు షారుగా, పెద్దగా చెప్పు షారుగా. దేవుడు మనల్ని దర్శించి ఉన్నాడు ఆహారం ఇచ్చుటకు. రెండోది ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుడు ఒక ఆమెను దర్శించాడంట. ఎవరు ఆమె? వినండి, ఎవరు ఆమె? ఆమె దేవుని మందలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే, ఆమె పిల్లలు లేరండి. పిల్లలు లేని ఆమె మోకరించి దేవుని సందలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచెను. ఆమేన్. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని మందలో అర్పించింది. ఏమంటే పాస్టర్ గారు, ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను, సేవలో మీరు వాడుకోండి, ఈ బిడ్డను మేము దేవునికి అర్పించాము, దేవునికి ప్రతిష్ఠించామని చెప్పారండి. ఇక భర్త భార్య ఇద్దరికి వెళ్ళిపోయారండి. ఒక్క బిడ్డని అందరు అన్నారు, ఒక్క బిడ్డని పుట్టలేక మరి లేక ఇచ్చినట్టు ఆ బిడ్డను తీసుకెళ్ళేందుకమ్మ దేవుని మందలు సమర్పించావు, లేక తీసుకెళ్ళేందుకమ్మ దేవుని మందలు ఆ బిడ్డను అప్పగించావు, తర్వాత నీకు గర్భఫలం కలిగిద్దో లేదంటే ఆమెను దేవుడు చూచి ఆమెను దర్శించగా 3 కుమారులు 2 కుమార్తెలు కనెను. మొదటి సమూయేలు గ్రంథం గట్టిగా చెప్దాం మనం అందరం. గొడ్డుబోతురాలు కొన్న వాళ్ళ గర్భములు ఇప్పుడు తెరవబడతాయి. ఆత్మీయంగా గొడ్డుబోతురాలు కొన్న నీ గర్భము కూడా తెరవబడుతుంది. శరీర సంబంధంగా గొడ్డుబోతురాలు కూడా నీ గర్భం తెరవబడుతుంది. దేవుడు తప్పనిసరిగా అన్నాను దర్శించిన దేవుడు ఈ శిలోవ ప్రార్థనా మందిరంలో, ఈ ఒలివ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఆవరణలో దేవుడి ఉపవాస ప్రార్థన ఫలితముగా శుభవచనం పలుకుతున్నాడు. దేవుడు మీ గర్భాలు దర్శించబోతున్నాడు. మీ గొడ్డుబోతనం తొలగిపోతుంది, మీ సామర్థ్యం తొలగిపోతుంది. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని పిల్లలుగానే తల్లులుగా మార్చునగాక, పిల్లలుగానే తండ్రులుగా మార్చునుగాక. చపలగొట్టి ప్రభువును మహింపరచండి. మిమ్మల్ని పిల్లలుగానే తల్లులుగా మార్చునుగాక, పిల్లలుగానే తండ్రులుగా మార్చునుగాక. ఆత్మ సంబంధం పిల్లలకనే తల్లులుగా మార్చునుగాక, ఆత్మ సంబంధంగా పిల్లలకనే తండ్రులుగా చేయునుగాక. ఆమేన్. దేవుడు ఆమెను దర్శించాడు గనుక ఆమె స్థితి ఫలభరితంగా మార్చబడింది. మరి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా దర్శించి ఉన్నాడు, కలుసుకున్నాడు. యేసయ్య మీతో. మనుషులు కలుసుకోలేరు, దేవుడు నీతో కలుసుకుంటాడు. మనుషులు కలుసుకోవాలంటే ఇక్కడ నుంచి పొన్నూరికి బాపట్లకి 1 గంట టైం పడుతుంది. యేసయ్య కలుసుకోవాలంటే సెకండ్లో నీతో కలుసుకుంటాడు. కనురెప్పపాటున ప్రభు నీతో కలుసుకుంటాడు. అమ్మ విశ్వసించగట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన క్షణాల్లో ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను కలుసుకున్నాడు. ఎందుకు తెలుసా? నీ యొక్క గొడ్డుబోతు తనం తొలగిపోవును గాక. ఆత్మ సంబంధంగా మనం గొడ్డుబోతులుగా ఉంటాం.
ప్రార్థన ఉండదు మన కొంతమందికి, స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు, ఉపవాసం ఉండదు, దేవుళ్ళు ఎదిగి అనుభవం ఉండదు, దేవుని గణపరిచి అనుభవం ఉండదు, దేవుని మహింపరిచి అనుభవం ఉండదు. ఆ ఆత్మ సంబంధముగా మనం ఒకవేళ గొడ్డుబోతుతనముగున్న యేసయ్య మనకి ఆ గొడ్డుబోతుతనాన్ని తొలగించి శుభవచనములు పలికించి నీ జీవితంలో అన్నాను దర్శించినట్లుగా నిన్ను దర్శించబోతున్నాడు. నీ ఫలాన్ని దర్శించబోతున్నాడు. కొట్టు చప్పట్లో. నీ చేతి పని దర్శించబోతున్నాడు. నీ వ్యాపారం దర్శించునుగాక, నీ ఇంటిని దర్శించునుగాక, నీ ఇంట్లో ఉన్న దరిద్రత శాపం యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. మొన్న ఈ మధ్య పాంచాలవరంలో ఒక కోడికని ఏర్పాటు చేశారు విశ్వాసుల బంధువులు. ఇంచుమించు ఆ స్థలంలో 25 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె, భార్య. ఆయన రాడ్ బెండింగ్ పనిచేస్తాడు. ఆయనకి తనకిచ్చిన 2 కుమారు ముగ్గురు పనికెత్తి వారముకు వచ్చి 6,000 10,000 రూపాయలు పెద్ద మేస్త్రి అండి, రాడ్ బెండింగ్ మేస్త్రి. ఆయన తెనాలి అయితే అక్కడ ఉంటున్నారు వాళ్ళు. 10,000 సంపాదిస్తాడంట. ఆ ఇంట్లో వినండి, ఆ స్థలములో ఎంత కష్టపడి ఎంత చేసినా, గత సంవత్సరంలో కుమార్తెకు ఒక బాబు పుడితే బాబు చచ్చిపోయాడు. 2 నెలలు 3 నెలలకి 4 నెలలకు బాబు చనిపోయాడు. తర్వాత ఆ స్థలంలో వాళ్ళు కాపురం చేస్తుంటే వాళ్ళ అబ్బాయికి ఇంచుమించు 23 సంవత్సరాలండి. వాడు ఏమండి ఎలకల పేస్ట్ తీసుకొని వాడు మత్తులోకి వెళ్ళిపోయి 14 లక్షలు వదిలించుకున్నారు. వాడు ఆ స్థితి. ఎంత కష్టపడిన స్థలంలో వాళ్ళకి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక్క మాట చెప్పాలంటే, ఆయన దాగుతాడు, ఆయనకి ఇచ్చిన 2 కుమారులు దాగుతారు, 3 తాగుబోతులు అయిపోయారు. ఆ ఇల్లు స్థితి ఘోరముగా ఉంది. అర్థమవుతుందండి? సేవకులుగా మిట్ట మధ్యాహ్నం వేళ, శనివారం మిట్ట మధ్యాహ్నం వేళ ఆ ఇంటిని దర్శించాము. ఆమేన్. వాళ్ళ అల్లుడు మమ్మల్ని తీసుకెళ్తే అక్కడ దర్శిస్తేనే మాకు అర్థమైపోతుంది. మీరు ప్రార్థనకి వెళ్తారండి. అవంటే తల్లి, నేను ప్రార్థనకి వెళ్తాను పాస్టర్ గారు. అయ్యా మీరు వెళ్తామని చెప్తున్నారు. ఆ ఇంటిని దర్శిస్తేనండి ఇంత మూటలు, కొబ్బరి బొండలు మూటలాగా ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహానికి సంబంధించిన బొమ్మలు ఆ ఇంట్లో తగిలించి పెట్టారు. దేవుడు దర్శించాడు. వాళ్ళ స్థితి అక్కడ బయలుపరచబడింది. కొట్టు చప్పట్లో. మనసులు కనుమరుగు చేయొచ్చేమో, నేను మనసులు కనుమరుగు చేయొచ్చేమో, మీరు మనసులు కనుమరుగు చేయొచ్చేమో, మనసులను మనం ఒకవేళ మబ్బి పెట్టొచ్చేమో. దేవునికి మనం ఏది కనుమరుగు చేయలేము. ఆయన దర్శిస్తే మన బ్రతుకు బట్టబయలవుతుంది. ఆయన దర్శిస్తే మన స్థితి తెలుసుకుంటాడు. దేవుడు దర్శిస్తుండగా మన స్థితి మార్చుటకు. ఆమేన్. దేవుడు సౌలును దర్శించాడు, పౌలుగా మారాడు. విజయాన్ని దేవుడు దర్శించాడు, ఆమె హృదయం తెరవబడింది. ఆమేన్. జక్కయ్యని దేవుడు దర్శించాడు, జక్కయ్య యేసయ్యకి ప్రియమైన బిడ్డగా మార్చబడ్డాడు. ఆమేన్. కడిగలే చెప్పాలి, పెద్దగా చెప్పాలి, నోరు తెరిచి పెద్దగా చెప్పాలి. నా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ స్థలంలో భయంకర శాపం, దరిద్రత. అయితే నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా తప్పనిసరిగా నీ ఇంటిని కూడా ప్రభు దర్శిస్తాడు. ఈ రోజున ప్రభు నీతో రాబోతున్నాడు. ఇక్కడి నుంచి ప్రభు నీతో శుభవచనాలు పలుక్కుంటూ ప్రభు నేను తీసుకొని వెళ్తాడు. అమ్మ చెప్పగట్టిగా హుషారుగా, పెద్దగా చెప్పు హుషారుగా. ప్రభు నీతో రాబోతున్నాడు, నీ ఇంటిలో అడుగుపెట్టబోతున్నాడు. నీకు శుభవచనాలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుడు నెరవేర్చిన కాలము నీ జీవితం ఇప్పుడే జరగబోతుంది. ఏదైతే ప్రభు నీ జీవితంలో చెప్పాడో దేవుడు తప్పనిసరిగా అది నీ జీవితంలో ఇక్కడే ఈ ప్రార్థనా మందిరంలో నువ్వు అడుగు మోకపు మునిపే, నువ్వు బయటికి వెళ్ళక మునిపే శుభవచనములో నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరుస్తాడు ఆయన పలికిన మాటలన్నీ. ఆమేన్. గట్టిగా చెప్దాం మనం హుషారుగా, పెద్దగా చెప్దాం హుషారుగా. యెహోవా మనలను అన్నాను దర్శించగా 3 కుమారులు 2 కుమారులు కనెను. ఆమేన్.
ఆమెను చెప్పాలి గట్టిగా, ఆమెను చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మీరు చేతులు చాప అందరు గట్టిగా ఒక హుషారుగా చెప్పండి. మరోసారి నిద్రపోయేలు గట్టిగా చెప్పండి. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇంకొక మాట 29వ కీర్తన, దావీదు రాస్తున్న కీర్తన గ్రంథం 29వ కీర్తన 17వ కీర్తన 3వ చరణం. 17వ కీర్తన 17వ కీర్తన. ఆమేన్. రాత్రి వేళ మీరు నన్ను దర్శించిన హృదయాన్ని పరిశీలించారు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. రాత్రి వేళ మీరు మిమ్మల్ని దర్శించి మీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ రాత్రి వేళ ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా, హుషారుగా చెప్పు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి వేళ ఎందుకు ప్రభు దర్శిస్తున్నాడు తెలుసా? పేతురుని దేవుడు రాత్రి వేళ దర్శించినప్పుడు పేతురు కూడా సరస్సాల నుంచి బయటకు రాగలిగాడు. రాత్రి వేళ పేతురుని ఎక్కడ పెట్టారు తెలుసా అండి? చెప్పాలి, ఎక్కడ పెట్టారు? సరస్సాల్లో పెట్టి గదిలో ఉంచారు. గదిలో ఉంచితే దేవుడు తన దూత ద్వారా పేతురుని దర్శించినప్పుడు పేతురు వెలుగును చూసి బయటికి దేవుని దూత తీసుకొని వచ్చింది. సంవత్సరం ముగింపులో ఉన్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, అవమానాలు, శోధనలు, పరిస్థితులన్నీ నీ జీవితంలో దేవుడు ఈ రాత్రి నిన్ను ఈ రాత్రి వేళ దర్శించబోతున్నాడు. ఆయన నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. కొట్టు చప్పట్లు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో దేవుడు అబ్రహామును బయటకు తీసుకొని వచ్చాడు. అదిగో దేవుడు, అదిగో ఆఖరుని దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. అదిగో దేవుడు, అదిగో నయమాను దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. నయమాను దేవుడు బయటకు తీసుకొని వచ్చి కుష్టి రోగాన్ని స్వస్థపరిచాడు. అబ్రహామును దేవుడు బయటకు తీసుకొని వచ్చి బయటికి రా అన్నాడు. వచ్చాడు. చూడు, పైకి చూడు అన్నాడు. ఏముందా అన్నాడు. ఆకాశం వైపు చూడురా అన్నాడు. ఆకాశం వైపు చూశాడు. ఆకాశముల నక్షత్రముల వలె సముద్రం దగ్గర, తీరం దగ్గర తీసుకెళ్ళి, నన్ను సముద్రం దగ్గర తీసుకెళ్ళి కలుపుతాం అన్నాడు. అరే నేను సముద్రంలో ఎందుకు కలుపుతాను రా బాబు, ఈ సముద్రం దగ్గర ఉన్న ఇసుకరేలను కొంచెం లెక్కేరు అన్నాడు. వామ్మ నా వాళ్ళేమో దీన్ని నేను లెక్కేయలేను అన్నాడు. అమ్మని చెప్పాలి గట్టిగా, ఇన్ని నేను లెక్కన్నాడు. ఆకాశం నక్షత్రాల వలె నీ సంతతిని, సముద్రం దగ్గర ఉన్న రేళ్ళ వలె నీ సంతతిని విస్తరింపచేస్తాను. నీ సంతతి విస్తరించునుగాక. అమ్మ చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. నీ సంతతిని ప్రభు విస్తరింపచేస్తాడు. దేవుడు బయటికి తీసుకొని చెడెవరిని? అబ్రహాముని. సింహాల బోలను దానియేలును దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. ఆమేన్. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా బయటికి? దేవుడు దర్శించాడు, రాజును దర్శించాడు. రాజు ఏమన్నాడండి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే సజీవుడు. అర్థం చేసుకోండి, దేవుడు మనను దర్శించి ఉన్నాడు. మరి ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆయన దర్శనమిచ్చి మనం దర్శిస్తున్నాడు. ఈ సంవత్సరం ముగింపులో తప్పనిసరిగా దేవుడు నేను దర్శించాడు. నీకు ఆహారం ఇస్తాడు. నీ శరీర సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ గర్భఫలంగా బాధపడుతున్నావా, లేకపోతే ఆత్మ సంబంధంగా నువ్వు దేవుని బిడ్డలను అనేకులను కనలేక దేవుని రాజ్యానికి సిద్ధపరచలేకపోతున్నావా, దేవుడు నేను దర్శిస్తాడు. అనేకులకు తల్లిగా, అనేకులకు తండ్రిగా, ఆత్మ సంబంధం తల్లిగా, ఆత్మ సంబంధం తండ్రిగా ప్రభు మారుస్తాడు. ఆమేన్ చెప్ప గట్టిగా. దేవుడు నిన్ను దర్శించి ఉన్నాడు. పేతురును దర్శించాడు దేవుడు. పేతురుని బయటికి తీసుకొని వచ్చాడు. మరి ఈ రోజున దేవుడు తప్పనిసరిగా శుభవచనాలు పలుకుతున్నాడు. నేను మిమ్మల్ని దర్శించి ఉన్నాను. ఆమేన్ చెప్ప గట్టిగా. చేతులు చాపు, పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. నేను మిమ్మల్ని దర్శించి ఉన్నాను. మరి నువ్వేం కలవరపడగాకు, ఇంకా భయపడగాకు, ఆందోళన చెందగాకు, కలత చెందగాకు, దుఃఖపడగాకు.
దేవుడిని నేను దర్శించి ఒక కూరలాగానే ప్రార్థన పెడుతుంటే, అమ్మ మాకు కొంచెం పరదా ఇస్తామమ్మ, కొంచెం కరెంట్ లాక్కుంటామని అడిగాము ఆ తల్లిని. ఆ సహోదరి యవనస్తురాలు ఏమందంటే, ఇప్పుడు కాదండి, ఇంచుమించు 11, 15, 16 సంవత్సరాల క్రితం ఆ యవనస్తురాలు ఏమందంటే, అయ్యా పాస్టర్ గారు, మీకు కరెంట్ ఇవ్వాలంటే మా యజమాని మీరు అడగాలి, మీరు ఈ ఇంటి ముందు పరదాలు వేసుకోవాలంటే మా యజమాని అడగాలి అన్నాడు. ఆమె అంది, వాళ్ళ యజమాని మీద పెట్టింది. ఆయన అడిగా ఆ బ్రదర్ కొంచెం కరెంట్ లాక్కుంటాము, కొంచెం ఇక్కడ పరదేసుకొని దేవుని మాటలు స్వార్థ చెప్పుకుంటామంటే, నాకు ఇప్పుడుకి వివాహమై 16 సంవత్సరాలు అవుతుంది, 3 పిల్లలు పుట్టినంటనే 3 పిల్లల సంవత్సరం కాకమునిపే 3 చచ్చిపోయారయ్యా అన్నాడు ఆయన. చాలా బాధ అనిపించింది. పిల్లలు పుట్టకపోయినా బాధ లేదు, పుట్టిన తర్వాత వాళ్ళతో సంవత్సరం గడిపిన తర్వాత ఆ పిల్లల 3 ఒక్కాల పరిమితి చొప్పున ఒకళ్ళమ్మటి 3 సంవత్సరాలు దాటకమును 3 పిల్లలు చచ్చిపోయారని చెప్తుంది. చాలా బాధ అనిపించింది. అవునన్నా అన్నారు. మరి కొంచెం కరెంట్ ఇవ్వండి, కొంచెం మేము ఇక్కడ స్వార్థ చెప్పుకుంటామన్నా. వాళ్ళు అన్నారు, కరెంట్ ఇస్తే మా ఇంటికి వెలుగొచ్చిద్ది అన్నారు, స్వార్థ చెప్పుకుంటే మా పిల్లలు మళ్ళా బ్రతుకుతారా అన్నారు, మరలా మాకు గర్భం వస్తుంది అన్నారు. అయ్యే ఇచ్చి చూడండి, దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఈ రూపంలో దర్శించాడేమో. అమ్మని చెప్ప గట్టిగా, పెద్దకు చెప్పు హల్లెలూయా. ఈ రూపంలో మిమ్మల్ని దర్శించాడేమో. సరేనండి, కరెంట్ ఇచ్చారు. ఇదే నాకలు చూడ తల్లపైకి ఎత్తాలి. కరెంట్ ఇచ్చారు, కష్టం మీద ఇచ్చారు పాపం. కరెంట్ వైర్లు తగిలిచ్చాం, ఇంటి ముందు పరదాలు వేసుకున్నాం, బాగానండి. వాక్యం చెప్పాం, ప్రార్థన చేశాం. వాళ్ళేం చేయించుకోలేదండి, వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చాము కంటిక. వచ్చిన తర్వాత మరలా మళ్ళీ చర్చికి వచ్చారు. అయ్యగారు, మీరు మొన్న వాక్యం చెప్పారు కదా, మీరు దేవుడు మీ ద్వారా మాట్లాడాడు, మాకెందుకన్నా దేవుని మందిరం రావాలని ఆశగా ఉంది, మాకు ఈసారి కన్నా దేవుడు బిడ్డలను ఇస్తే వాళ్ళు బతికేటట్లు మీరు ప్రార్థన చేయండి అన్నారు. దేవుడు ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని దర్శించాడు, మీరు మందిరం నడవండి. ఆమేన్. మీరు ముందు మందిరం నడవండి, దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు, మనం చేయవలసిన పనులు మనం చేయాలి అని చెప్పాం. ఇక మందిరానికి ఆయన ముందు భార్య నడిచింది, భార్య తర్వాత భర్త నడిచాడు. ఇక వీళ్ళిద్దరు నడుస్తుంటే దేవుడు మరలా ఆమెను దర్శించగా ఆమె గర్భవతి ఆయను. ఆమేన్. పిల్ల పుట్టింది. పుట్టిన తర్వాత వాళ్ళకి భయం వణికి వచ్చేస్తుంది. 3 పిల్లలు చచ్చిపోయారు కదండి. అన్న పాస్టర్ అన్న, ఈ అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయి బతికిద్దో చచ్చిద్దో మాకు భయంగా ఉంది అంటే, ఈ అమ్మాయి చావదు, దేవుడు మిమ్మల్ని దర్శించాడు కాబట్టి ఈ అమ్మాయికి ఒక పేరు పెట్టండి అన్న. నేను ఏంటి అన్నారు, తేజ అని పేరు పెట్టండి అన్న. దేవునికి స్తోత్రం. తేజ అంటే వెలుగు, ఎలుగని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్ళి అయ్యి 12, 13 సంవత్సరాలు, మళ్ళీ ఆ పిల్లకు పుట్టిన పిల్ల చచ్చిపోతుందని చెప్పి పేరు పెట్టండి. ఆ పిల్లకి పెళ్ళి అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 3 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 5-6 సంవత్సరాలు అండి. ఆ కుటుంబం కట్టబడింది. వారిని బట్టి మందిరం అంతా కూడా ప్రజల చేత నింపబడ్డారు. చేతులు చాపు గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దర్శించుచున్నాడు గనుక తప్పనిసరిగా ముగింపు ఆరాధన దేవుడు మిమ్మల్ని దర్శించి ఉన్నాడు. కొత్త సంవత్సరపు ఆరాధన ఏ ఒక్కరు మిస్ కాకుండా వినండి. ఆ రోజున మనకి కొత్త కార్యాలతో ప్రభుని నడిపించబోతున్నాడు. ఆమేన్. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధాలు అందరూ తీసుకోరండి. దేవుడు తన కార్యాలు నెరవేర్చబోతున్నాడు గనుక దయచేసి అందరూ ఒక్క క్షణం పైకి లేండి. నేను చెప్పాను ముగిస్తానని ఒక్క క్షణం పైకి లేండి. దయచేసి అందరూ ఒక్క క్షణం పైకి లేండి. దయచేసి అందరూ ఒక్క క్షణం పైకి లేమని చెప్పి కూర్చోవద్దు ఎవరు. దయచేసి ఒక్క క్షణం పైకి లేండి. ఆ బయట ఉన్న వారు కూడా లోపల రండి. ఒక్క క్షణం పైకి లేండి. దయచేసి అందరూ ఒక్క క్షణం పైకి లేండి. కలుమేయాలి. చేతులు పైకెత్తాలి. 2 చేతులు ఆకాశమే పెట్టండి. దయచేసి కళ్ళు మూసి, దయచేసి 2 చేతులు ఆకాశమే పెట్టండి.
బయట ఉన్న వారు కూడా లోపలికి వచ్చి మోకరించండి, చేతులు పైకెత్తండి, ఆరాధనల పాలు భాగస్తులు ఉండండి. దేవుడు మిమ్మల్ని దర్శించుచున్నాడు. దయచేసి అందరూ చేతుల పైకెత్తి లోపలికి వచ్చి చేతులు చాపండి. అందరు 2 చేతుల పైకెత్తండి. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. చేతులు చాపండి, చేతులు చాపండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించండి, అందరూ స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బయట ఏ ఒక్కరు ఉండొద్దు, దయచేసి లోపలికి రండి, చేతులు చాపండి. దేవుడు మిమ్మల్ని దర్శించుచున్నాడు. దేవుడు మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. చేతులు చాపు, చేతులు చాపు, చేతులు చాపు. హల్లెలూయా, నోరు తెరువు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ చేతులు కుడిచి ఆకాశం వైపెత్తు, నీ కుడిచి ఆకాశం వైపెత్తు. చేతులు చాపు. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించండి ప్రభుని, స్తుతించండి ప్రభుని. చేతులు చాపండి, చేతులు చాపండి. దేవుడు నిన్ను దర్శించుచున్నాడు. దేవుడు నిన్ను దర్శించి ఉన్నాడు. చేతులు చాపు. దేవుడు నిన్ను దర్శించి ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శించి ఉన్నాడు. నీ ఫలమును దర్శించి ఉన్నాడు. నీ చేతి పని దర్శించి ఉన్నాడు. నీ ఉద్యోగాన్ని దర్శించి ఉన్నాడు. నీ వ్యాపారాన్ని దర్శించి ఉన్నాడు. నీ అంతరంగాన్ని దర్శించి ఉన్నాడు. నీ కుటుంబాన్ని దర్శించి ఉన్నాడు. యెహోవా మన మధ్యలో సంచరిస్తున్నాడు. చేతులు చాపు, చేతులు చాపు, చేతులు చాపు. స్తోత్రం స్తోత్రం. చేతులు చాపండి. అందరు 2 చేతుల పైకి ఎత్తండి. స్తుతించండి, 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 స్తుతించండి. స్తుతి 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 స్తోత్రం చెప్పండి. స్తుతి స్తోత్రం అని చెప్పండి. స్తుతి స్తోత్రం అని చెప్పండి. అందరూ స్తుతి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, నోరు తెరవండి, నోరు తెరవండి. గ్లోరీ 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 గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. తెరువు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు నీకు ఉన్నాడు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఈ చివరి క్షణాలు దేవుడిని దర్శించి ఉన్నాడు. ఆయన చెప్పిన శుభమనే పలికిన మాటలు నెరవేర్చబోతున్నాడు. శుభవచనములతో కొన్ని మాటల ప్రభు నీ జీవితం నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. చేతులు చాపు. స్తోత్రం స్తోత్రం. అందరు పెద్ద మనసుతో 2 చేతులు చాపండి. ఒక్క క్షణం, చివరి క్షణాలు. చేనిలోని పేరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ. పిల్లలు ఎవరోనో సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. దేవుడు పలికిన శుభవచనాలు నెరవేర్చబడుతున్నాయి. గట్టు చెప్పండి గట్టిగా. ఆధారమే నా ఆవేదనలలో జనించనే నీకు ఆదరణ. నా
యేసయ్యా నీ కృప ఆధారమే. చప్పట్లో లోరి అందరూ కలుసి గట్టిగా లోరి ఆమేన్. లోరి స్తోత్రం స్తోత్రం. ఏదైనా నాలో మనగా నివ్వలేదులే. నీ కృప నాలో ఎంతము కాలేదు. నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మనగా నివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టినే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టినే. నా గీతారా యేసయ్యా నీ కృప ఆధారమే. ఆమేన్. స్తోత్రం. గట్టిగా చెప్పండి. గ్లోరీ జీసస్. గట్టిగా హుషారుగా ఆమేన్. అందరూ కళ్ళు మూసి గట్టిగా చెప్పండి. ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. చేతిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. కలుముసి ఆమేన్. హుషారుగా శుభలక్ష్యముల దేవుడు పలికాడు.
కుమ్మరించనే ఆత్మాభిషేకం నీ ప్రేమలో నిండుగా కుమ్మరించనే ఆత్మబలములెన్నో నిండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యములో ఆరాధించుచు నిలిచియుండునే నీ రాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నిలిచియుండునే నీ రాకడకై నా గీతారాధనలో ఆమేన్ ఆమేన్ యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో చెందించనే నీ కృప ఆదరణ యేసయ్యా ఆవేదనలలో చెందించనే నీ కృప ఆదరణ నా గీతారాధనలో ఆమేన్ యేసయ్యా నీ కృప ఆధారమే యేసయ్యా నీ కృప ఆధారమే 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 నీ కృప నీ కృప యేసయ్యా నీ కృప ఆధారమే యేసయ్యా నీ కృప ఆధారమే యేసయ్యా నీ కృప ఆధారమే చేతిలోని పైరు చేతికి రాకుండా బలములన్నీ రాలిపోయినా దూరమైపోయినా నేను చెల్లించనులే చేతిలోని పైరు చేతికి రాకుండా బలములన్నీ రాలిపోయినా దేవుడు మిమ్మల్ని దర్శించుతున్నాడు ఆరాధన దేవుడు దర్శిస్తున్నాడు నీతో కలుసుకోబోతున్నాడు నేను నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతుని నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతుని నా గీతారాధనలో ఆమేన్ ఆమేన్ యేసయ్యా నీ కృప ఆధారమే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప యేసయ్యా కలుముసి నీ కృప యేసయ్యా నీ
చేసి చూపించు ఒక్క క్షణం. యేసయ్య పలికిన శుభ వచనములు మీ జీవితం నెరవేర్చబడుతున్నాయి. ఆయన పలికిన శుభవచనములు ఇప్పుడే నెరవేర్చబడ్డాయి. యెహోవా మిమ్మల్ని దర్శించమన్నాడు. ఆయన ఉద్దేశంలో అన్ని మీ పట్ల సఫలపరచబోతున్నాడు. యెహోవా దర్శించాడు. అట్టి చెప్పులు కొట్టి అభిషేకం నింపబడండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మీకు ఆహారం ఇవ్వటకు దేవుడు మిమ్మల్ని దర్శించి ఉన్నాడు. మీ కరువును కాల్చేయడానికి ప్రభు మిమ్మల్ని దర్శించి ఉన్నాడు. నీ ఇంటిని దర్శించి ఉన్నాడు. నీ పిల్లలను దర్శించి ఉన్నాడు. నీ వ్యాపారం దర్శించి ఉన్నాడు. నీ గర్భాన్ని దర్శించి ఉన్నాడు. నీ ఆరోగ్యాన్ని దర్శించాడు. నీ అల్లుని దర్శించి ఉన్నాడు. నీ కోడలను దేవుడు దర్శించి ఉన్నాడు. నీ యజమాని దేవుడు దర్శించి ఉన్నాడు. ఆమేన్. ఆయన పలికిన శుభవచనం నెరవేర్చబడును గాక. చేతులు చాపు ఒక్క క్షణం. నీ కుడి ఒక్క క్షణం చేతులు చాపు. ఒక్క క్షణం చేతులు చాపు. కల్మి దయచేసి ఎవ్వరు కూడా అటు ఇటు చూడొద్దు. దేవుడు ఎందుకో మనందరితో మాట్లాడాడు. ఒక్క క్షణం చేతులు చాపు. చేతులు చాపు. నిజంగా మీరు ఇంటికి వెళ్ళక మునిపే మీ జీవితంలో ఆయన దర్శించి ఉన్నాడు కాబట్టి ఒక నవనూతనమైన కార్యం చేసి ఉన్నాడు. నా దేవుడు మిమ్మల్ని సమృద్ధితో నింపబోతున్నాడు. తరగని కృపతో నింపబోతున్నాడు. తరగని ఆనందముతో నింపబోతున్నాడు. గర్భాలు తెరవబడును గాక. కన్నీరు కొట్టుకొని పోతుంది. యాతులు కాలిపోతున్నాయి. ఆయన ఉద్దేశించిన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. మీకు నా దేవుడు మీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు ఉద్దేశించారు. ఒక్క క్షణం నీ గురించి చాపు. ఈ ముగింపు ఆరాధనలో పౌలును దర్శించాడు, పేతురును దర్శించాడు, బడికి తీసుకొని వచ్చాడు. అదిగో నయోమిని దర్శించాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఈ మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని చిన్నల మొదలుకొని పెద్దవారు వరకు యేసయ్య కరదృష్టి ఒక్కొక్కరిని తేర్చొస్తుంది. దేవుడు మిమ్మల్ని దర్శించి ఉన్నాడు. అదిగో పరిశుద్ధాత్మకని అదిగో రగులుకొని మండిస్తుంది. మండించబడండి. మీ అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబోతుంది. మీ ఇంట్లో ఇప్పటిదాకా మీకు మీ పిల్లలకు సమాధానం లేదు. మీకు మీ భార్యలకి మీ భర్తలకు సమాధానం లేదు. నువ్వు చేస్తున్న చేతి మనుషులకి సమాధానం లేదు. అయితే దేవుడు మిమ్మల్ని వేకపరచబోతున్నాడు. నీ ఇద్దరు సమాధానపరచబోతున్నాడు. సాయరాజుగా నీ భార్య భర్తల మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. కొట్టు చప్పట్లో. దేవుడు మిమ్మల్ని దర్శించి ఉన్నాడు. ఇల్లు లేదని బాధపడుతున్నావు, దేవుడు నీ ఇంటిని దర్శించబోతున్నాడు. స్థలాన్ని దర్శించి ఇంటిని కట్టబోతున్నాడు. చదువు లేదని బాధపడుతున్నావా, చదువుకునే సామర్థ్యం దయచేయబోతున్నాడు. అదిగో ఏ విషయంలో కృంగిపోతున్నావో దాని విషయంలో ప్రభువుని దర్శించుచున్నాడు, లేపుతున్నాడు. లేపును గాక. నీ కుడిచే ఒక్క క్షణం చేతులు చాపు. నీ కొరకు నేను ప్రార్థన చేసుకుందాం. మనం అందరం చేతులు చాపండి.